షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి షర్మిల ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వైఎస్ఆర్టీపీ అంటూ తెలంగాణలో ప్రత్యేకంగా ఒక పార్టీనే పెట్టి నడిపించి ఆ తర్వాత దానిని కాంగ్రెస్లో విలీనం చేసిన సంగతి మనకు తెలిసింది. కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వైఎస్ షర్మిల ఉన్నారు. ప్రస్తుతానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న వైఎస్ షర్మిల అడ్రస్ లేకుండా వ్యవహరిస్తున్నారు. అసలు ఏపీలో ఆమె కనిపించి పర్యటించి దాదాపు 2-3 నెలలు అవుతోంది. నిజానికి కీలకమైన పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల పార్టీని డెవలప్ చేయడంతో పాటు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా అడుగులు వేయాలి అని పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆమెకు గత ఏడాది అక్టోబర్లోనే ఆదేశాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో కమిటీలను వేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇక మరోవైపు రాష్ట్రంలో అసలు షర్మిల ఎక్కడా కనిపించడం లేదు. తరచుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నప్పటికీ అది హైదరాబాద్ నుంచి చేస్తూ ఉండడం విశేషం. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఏం జరుగుతుంది అనేది ఒక అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న చర్చలను బట్టి త్వరలోనే షర్మిలను మారుస్తారు అన్న వాదన కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఆమెపై తరచుగా అసంతృప్తి నెలకొనడం, రాజకీయంగా ఆమె వ్యవహార శైలిపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో షర్మిల మార్పు ఖాయం అన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగానే ఇప్పుడు మరింత జోరుగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సీనియర్ నాయకుల నుండి అభిప్రాయ సేకరణ జరుగుతోందట. అయితే ఇప్పటికిప్పుడు మారుస్తారా, లేక ఎలానూ ఇంకో 6 మాసాలుంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి అప్పుడు షర్మిలను మారుస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా భారీ అంచనాలు ఆశలతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించినప్పటికీ షర్మిల తనను తాను నిరూపించుకోలేకపోయారు అన్నది వాస్తవం అంటూ పరిశీలకులు చెబుతున్నారు. తనను తాను గెలిపించుకోలేకపోవడంతో పాటు పార్టీ నాయకులను కూడా గెలిపించలేకపోయారు. ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో కూడా షర్మిల వెనుకబడ్డారనే చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ గ్యాప్ అయితే ఉంది. వైసీపీ ఒకవైపు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆ పార్టీ గ్రాఫ్ నానాటికి తగ్గుముఖం పడుతోంది. ఇక మరోవైపు టీడీపీ జనసేనలకు దూరంగా ఉంటున్న వారిని ఆకర్షించేందుకు కాంగ్రెస్కు భారీ అవకాశం ఉంది. అయినా సరే షర్మిల దీనిని సద్వినియోగం చేసుకోవడం లేదు అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు గత 2-3 మాసాలుగా షర్మిల కనిపించకపోవడం, ఆమె వాయిస్ వినిపించకపోవడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తంగా మార్పు దిశగా అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలియాలి షర్మిల రియాక్షన్ ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకుంటుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.